రైతు మిత్రులందరికీ నమస్కారాలు. లింగమూర్తి గారు నాకు ఒక 30 సంవత్సరాల పైకాలం నుంచి పరిచయం. ఎంత మంచివాడంటే నోట్లో నాలుకలేదు అంటారు చూడండి, నోట్లో నాలుకలేనంత మంచివాడు. అంటే మంచి సాహిత్యాభిమాని. అప్పుడు ఈ కథలు రాస్తున్నానన్నది ఇప్పుడు తెలిసింది, కానీ గొప్ప సాహిత్యాభిమాని ఆయన. ఇక్కడ తపాలపూర్లో పనిచేస్తూ నేను అక్కడ ఎఫ్ఏలో ఉండేది. ఎఫ్ఏకి వచ్చేవాడు. ఎఫ్ఏకి వస్తూ నా కథ పడ్డ ఏదో పత్రికను వచ్చేవాడు. వచ్చి మాట్లాడుతుండేవాడు. మీ కథ వచ్చింది సార్, దీనిలో ప్రైజ్ వచ్చింది ఇట్లా అనుకుంటూ మాట్లాడుతుండేవాడు. అక్కడ ఉన్న వాళ్ళ బంధువుల ఊరికి పక్క ఉన్న ఎలకల పెళ్ళి ఏదో ఊరుండే ఆ బంధువుల ఇంటికి పోతుండేవారు. మా ఇంట్లో ఎవ్రీ సండే, ఎక్కువ సండే రోజుల్లో వచ్చేవాడు. సండే నాడు మా ఇంట్లో ఇడ్లీ ఉండేది. ఎప్పటికీ ఇడ్లీ సాంబార్ అవన్నీ జ్ఞాపకం వస్తున్నాయి. సాటర్డే చేసుకున్న సాంబార్ ఉండేది. వాటితో అంటే మేము ఆయనతో కూర్చొని ఆ ఇడ్లీ తినకుంటూ మాట్లాడుకుంటుండేవాళ్ళము. చాలా మంచి వ్యక్తి. నా సాహిత్యానికి మంచి అభిమానే కాకుండా గొప్ప సాహిత్యకారుడు కూడా. సాహిత్యాభిమానం లేకుండా గొప్ప సాహిత్యకారుడు కావడం అనేది జరగని పని. అయితే ప్రతి మనిషికి కొన్ని సమస్యలు ఉన్నట్టే అందరికీ కూడా సమస్యలు ఉండడం అనేది జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు రాసిన 2 పుస్తకాలు ఇప్పుడు ఆవిష్కరణ జరుగుతుంది. మళ్ళీ పెళ్ళి కథలు. దీన్ని చూస్తే మనకు వింతగా కనపడుతుంది. మళ్ళీ పెళ్ళి ఏంది, మళ్ళీ పెళ్ళి మీద కథలు రాయడం ఏంది అని కనపడుతుంది. కానీ అది ఈనాటి సామాజిక అవసరం. ఇప్పుడు మీరు చూడండి, ఏ జిల్లా కోర్టుకైనా పోవండి, ఫ్యామిలీ కోర్టులో ఈ యంగ్ జనరేషన్ పిల్లవాళ్ళు నిన్న మ్యారేజ్ ఇవాళ విడాకుల కొరకు వేయడం అనేది ఇట్లా ఉంటుంది. 10 ఏళ్ళ నుంచి కూడా పరిష్కరింపబడని కేసులు అనేకం ఉన్నాయి. అట్లా వాళ్ళ జీవితాలను నాశనం అయిపోతున్నాయి. మరి ఇట్లాంటి వాటికి కారణం ఏంటంటే ముందు వాటిలో చెప్పాడు, ఏది నిజంగా కూడా తల్లిదండ్రులు కారణం. కొందరు లేకుంటే మిత్రులు కావచ్చు, కొందరు బంధువులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. వాళ్ళు వీళ్ళ మంచి కలిసి ఉన్న జంటలను మధ్యన విషం నూరిపోయడం లాంటిది కూడా జరుగుతుంటుంది. అట్లా కూడా కొన్ని మ్యారేజెస్ భంగమైపోవడం అనేది జరుగుతుంది. ఇది చాలా విచారింపదగ్గ విషయం. మరి పెళ్ళైన తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకోవడం తప్పేం కాదు. కానీ ఎన్ని సమస్యలు ఉంటాయి అనేది ఈ కథల ద్వారా మనం తెలుసుకోవచ్చు. పెళ్ళైన తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఎన్ని సమస్యలు ఉంటాయి. ఇచ్చేటప్పుడు ఎన్ని రకాలుగా అడుగుతారు. మొత్తం కథలు చదవలేదు కానీ అక్కడక్కడ చూశాను. ఎందరూ ఎన్ని విధాలుగా అడుగుతారు. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని లాభపడటానికి చూస్తుంటారు. వాళ్ళు లాభపడడానికి చూస్తుంటారు. లేకుంటే డబ్బును అతని కుటుంబ ఇవి కూడా కొట్టేయడానికి కూడా చూస్తుంటారు. ముఖ్యంగా ఏ సంసారంలోనైనా మీరు చూడండి, ఏ సంసారంలో మీదల్లో కొంతమంది మంచి యువకులు కూడా ఉన్నారు. ఏ సంసారంలోనైనా తల్లిదండ్రుల జోక్యం ఉండకూడదు. పిల్లల మధ్యన తల్లిదండ్రుల జోక్యము ఉండకూడదు. ఉంటే ఇది అవుతుంది. నా ఉద్దేశంలోనైతే ఇవన్నీ చదివిన తర్వాత కాకుండా నేను ఇవరొకటి పుట్టినరోజు పండుగ అని ఒక పుస్తకం రాశాను. అట్లాగే పెళ్లి రోజు పండుగ అంటే ప్రతి పెళ్లి పండుగ కావాలి. పెళ్లి రోజు కూడా పండుగ కావాలి. పండుగ కావాలంటే ఏం చేయాలి? మీకు పండుగ మార్చుకోవాలంటే ఏం చేయాలి? చిన్న అపోహలను తొలగించుకోవాలి. ఎవరి మాటలను వినకూడదు. ముఖ్యంగా చెవి కొరికే వాళ్ళ మాటలను అసలే వినకూడదు. ఇట్లాంటి మనం ఎన్నో పాటించినప్పుడు చేసుకోవాలి. తర్వాత నేననేది ఏంటంటే, నేను అనేక సంఘటనలు అనుభవంలోకి వచ్చిన కానీ చూసినప్పుడు అనిపిస్తుంది, పెళ్ళిళ్ళు లవ్ మ్యారేజెస్ చేసుకోండి. లవ్ మ్యారేజ్ చేసుకోవడమే బెస్ట్ అని నా ఉద్దేశం. ఎందుకంటే ఈ సంసారాలు, ఈ కథలు, ఈ సాంప్రదాయాలు, మన్ను మశానము వీటన్నిటి వల్ల ఏం జరుగుతుందండి? ఏమన్నా జరుగుతుందా?
ఎన్ని కష్టాలు వస్తున్నాయి, ఎన్ని సంప్రదాయం అంటే కావాలని లవ్ మ్యారేజ్ చేసుకోవాలని చెప్పడం లేదు, కానీ కుల మతాలకు అతీతంగా మ్యారేజెస్ చేసుకోవడం వల్ల చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతాయి. అదేవిధంగా తనకు నచ్చిన వాళ్ళను చేసుకోవడం వల్ల చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతాయి. అదేవిధంగా నచ్చినప్పుడు ఏం చేస్తావు? నచ్చినప్పుడు ఏం చేస్తున్నావు? విడిపోతావు. అందులో ఏం లేదు, ఎన్ని విడిపోతలేవు. ఇప్పుడు కోర్టుల నిండా అవే కేసులు ఉండనే ఉంటున్నాయి. అందువల్ల మనము ఈ మళ్ళీ పెళ్లి కథలు అనేటివి అందరు మీరు సంసారాలను కాపాడుకోండి. ఎవరి మాటలు వినకుండా మీరు విడిపోకండి. చిన్న చిన్న సమస్యలపై విడిపోకుండా అడ్జస్ట్ చేసుకొని బతకండి. జీవితం అనేది మనకు ఒకటి అడ్జస్ట్మెంట్. జీవితం ఏంటి? మనకు ఒక అడ్జస్ట్మెంట్ మాత్రమే. ఏది అడ్జస్ట్మెంట్ లేకుండా మనం ఏమీ జరగవు. నేను దీని మీద బీసుకొని కూర్చుంటా అంటే జరగదు. జీవితం వేరు ఉంటుంది, ప్రాక్టికల్ లైఫ్ వేరు ఉంటుంది, నిజమైన లైఫ్ వేరు ఉంటుంది, మనం కథలు చదివినవి వేరు ఉంటాయి, తర్వాత ఊహలు వేరే ఉంటాయి అన్నట్టు. యంగ్ ఏజ్లో మనము యువకులుగా ఉన్నప్పుడు మనకు ఎన్నో ఆశలు, ఎన్నో స్వప్నాలు, ఎన్నో రకాలైన ఆశయాలు కూడా ఉంటాయి. ఒక ఆశయం కోసం జీవితాన్ని మనం అంకితం చేసుకునేది ఉంటే, ఒక మంచి కోసం మన జీవితంలో చేసుకుంటే ఆ పెళ్ళి తప్పకుండా సక్సెస్ అవుతుంది. వాళ్ళిద్దరు అభిప్రాయాలు కలిసిన వాళ్ళు పెళ్లి చేసుకుంటే పెళ్ళి తప్పకుండా సక్సెస్ అవుతుంది, విజయవంతం అవుతుంది అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇది రెబల్గా చెప్తానని మీరు అనుకోవచ్చు. ఇది రెబల్ కాదు, ఇది వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు చాలా పెళ్ళిళ్ళు చూస్తున్నాము. అన్ని ముహూర్తాలు చూసి ఇంకేమో చూసి అన్ని చేసి మనం పెళ్ళిళ్ళు చేస్తే అవన్నీ సక్సెస్ అవుతున్నాయా? ఎందుకు వేల కొద్ది ఆ కేసులు కోర్టులలో నలుగుతూనే ఉన్నాయి. అందుకోను మనం ఏం చేసుకున్నా ఒక విధంగా ఈ పెళ్ళికి విలువేయండి. మన భారతీయ సమాజంలో ఆ పెళ్ళికి ఎక్కువ విలువ ఉన్నది, మిగతా సమాజంలో కంటే ఎక్కువ విలువ ఉన్నది. కానీ ఆ విలువ మనల్ని బాధ పెట్టేది కాకూడదు, ఆ సంసారాలను బాధ పెట్టేది కాకుండా చూసుకోవాల్సిన అవసరం కూడా మనకు ఉన్నది. అందుకొరకు ఇంత మంచి కథలను మళ్ళీ పెళ్లి పేరుతో ఇంత మంచి కథలను రాసిచ్చాడు. ఇవి ముఖ్యంగా పెళ్లి చేసుకోబోయే యువకులకు, పెళ్లి చేసుకున్న యువకులకు కూడా అందరికీ ఒక మంచి సందేశాన్ని ఇస్తాయి. మంచి సందేశాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. విడాకులు చేసుకొని మళ్ళీ పెళ్లి చేసుకుంటా అని అనుకునే వాళ్ళందరికీ వీటిని తీసుకుపోయి కోర్టు ముందర పెట్టాలి. ఇలా కోర్టు ముందర పెడితే వాళ్ళు కొనాలి 100 రూపాయలే, పోనీ 50 రూపాయలకైనా తీసుకొని. అట్లా చేస్తే ఏమైందంటే ఇవి చదివి వాళ్ళు కొందరైనా మారుతారు, తప్పకుండా కొందరైనా మారుతారు. మారాలి. ఏళ్ళ తరబడి కోర్టుల చుట్టూ తిరుక్కుంటూ చిన్న సమస్యల మీద ఆ విడాకుల కొరకు అప్లై చేస్తూ ఇట్లా చేసుకునే దానికంటే మంచి కలిసి బతికితే ఏమున్నదండి? కలిసి బతుకుతాయి. ముఖ్యంగా ఎందువల్ల ఇవి జరుగుతున్నాయో తెలుసా? మెయిన్గా ఈగోస్. అంటే ఇప్పుడు అంతకుముందు గృహిణి అనే వాళ్ళు ఇంట్లోనే ఉండేది. మా కాలంలో కూడా, ఇంకా చాలా కాలంలో కూడా వాళ్ళు ఇంటి పనులు చేసుకుంటూనే ఉండేది. ఇప్పుడు ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు. ఇద్దరు ఉద్యోగాలు చేయడం తప్పని కాదు, ఖచ్చితంగా చేయాల్సిందే, స్త్రీ కూడా చేయాల్సిందే. కానీ ఇద్దరి దగ్గర సంపాదన వారికి ఏమవుతుందంటే వీళ్ళకి ఈగోలు పెరుగుతున్నాయి. నువ్వు లేకుంటే ఇది ఉంటుందన్న ఇది జరుగుతుంది. చూడండి, ఒక 10 ఇళ్ళు మీరు తిరగండి, 10 ఇళ్ళు మీరు తిరిగితే 5 ఇళ్ళల్లో ప్రాబ్లమ్స్ కనబడతాయి. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కనబడతాయి, ఇందులో ఉన్న ప్రాబ్లమ్స్ కనబడతాయి. ఖచ్చితంగా 10 ఇళ్ళు తిరిగితే 5-6 ఇళ్ళల్లో మనకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కనపడడం అనేది జరుగుతుంటుంది. అందుకొరకు మీరు ఈ పుస్తకాలను అందరూ కొని చదవండి. ఈ పుస్తకం చాలా అద్భుతమైన పుస్తకం అని నా ఉద్దేశం. నేను మొత్తం కథ చదవలేదు, కానీ వాటి ఉద్దేశం నాకు అర్థమైంది. తర్వాత అమ్మతోడు వారున వచ్చే జన్మలై తప్పులు చేయను. ప్రతి మనిషి అనేవాడు కొన్ని తప్పులు చేస్తాడు, తప్పకుండా చేస్తాడు. తప్పులు చేసి నందుకు పశ్చాత్తాపపడకుండా ఆ తప్పులు వాటిని సమర్థించుకుంటూ పోతే అదేమవుతుంది?
సమర్థించుకుంటే ఏమవుతుంది? అది సమస్యల పరిష్కారం అనేది కాదు. అందుకొరకు ఈ అరుణ అనే జిల్లా సాగర్ అరుణ, ఈ సాగర్ అని తను బాధపడుతూ నేను చేసిన దానికి తప్పులు క్షమించమని పశ్చాత్తాపడము మనకు ఈ కవితలో మనకు కనపడుతుంది. ఇది కూడా చాలా అద్భుతమైన కవితల పుస్తకము. ఇది పశ్చాత్తాపం అనేది లేకుండా జీవితం ఉండకూడదు. తప్పులకు పశ్చాత్తాపం పడాల్సిందే. పడితే మనం ప్రక్షాళన జరుగుతుంది. మనం ఏమైనా తప్పులు ఉండేది ఉంటే అది ప్రక్షాళన జరుగుతుంది. మనం ప్యూరిఫై అయిపోతాం. అట్లా ప్యూరిఫై అయిన వ్యక్తి మన లింగమూర్తి గారు. ప్యూరిఫై అయిన, ఎందుకంటే నేను కూడా తప్పులు చేయలేను కాదు, ఓనర్ చెప్పిన మీరు కూడా అందరు చేసే కొన్ని తప్పులు చేసే ఉంటారు. కానీ చేసిన వాటికి ఇది చదివిన తర్వాత అయినా పశ్చాత్తాపడం నేర్చుకోండి. అందుకొరకు నన్ను క్షమించమంటున్నాడు. ఇట్లాంటి తప్పులు వచ్చే జన్మ అంటూ ఏమి ఉండదు. ఇది ఒకటే జన్మ మనిషికి ఉండేది, వచ్చే జన్మ ఉన్నది. ఏం సరి చేసుకున్నా మనం ఈ జన్మలోనే, మళ్ళో జన్మ అంటూ ఏముండదు. అదంతా బట్టి బూటకము. మళ్ళో జన్మ అంటూ ఏముండదు. మనం కాలిపోయినామంటే బూడిదైపోతాం, దాని బూడిదగా మిగిలిపోతాం అంతే. ఆత్మలు గీత్మలు అంటూ ఏమీ ఉండవు. బహుశా చూసిన వాళ్ళు లేరు, చూసొచ్చిన వాళ్ళు లేరు. అందుకొరకు ఈ జన్మలోనే మీరు పశ్చాత్తాపడండి. ఈ జన్మలోనే తప్పులు జరగకుండా చూసుకోవడానికి ప్రయత్నించండి. నేను టైం కూడా ప్రాబ్లం అవుతుంది. అందుకొరకు నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రుడు లింగమూర్తి గారికి, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను.